ఏది మేలు అనే వాక్యాన్ని ఆ దేవాది దేవుడు ఈ గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఆయన ఈ గ్రంథం ద్వారా మనకి ఏది మేలు అని తెలియజేస్తున్న ఆ దేవాది దేవుడికి ఒకసారి గ్రంథమును పరిశీలిస్తూ ముందుకు వెళదాము. నీకు ఏది మేలు అనేది ఈ వాక్యము దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, ప్రియమైన సంఘ యొక్క విశ్వాసుల బిడ్డలారా, ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు కూడా నీకు ఏది మేలు, ఏది నీకు కరెక్టు, నువ్వు సరైన మార్గములో నడిచేదానికి నీకు ఏది మేలు అనే వాక్యాన్ని ఆ దేవాది దేవుడు నీకు ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క గ్రంథములో యోబు రాసిన ఈ యొక్క 11వ అధ్యాయంలో 5వ వచనంలో మనం గమనించుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు ఈ యొక్క యోబు రాసిన 11వ అధ్యాయం 5వ వచనంలో మనకి ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు, ఏది మేలు అని తెలియపరుస్తూ ఉన్నాడంటే ఆ దేవాది దేవుడు, దేవుడు నీతో మాట్లాడిన మేలు, దేవుడు నీతో వాదించిన మేలు. ఏమన్నాడు తల్లి యోబు గ్రంథంలో? ఆ దేవాది దేవుడు యోబు గారు అంటున్నారు, దేవుడు నాతో మాట్లాడిన ఎడల నాకు ఎంతో మేలు అంటున్నాడు. ఈ యోబు గ్రంథంలో యోబు గారు అంటూ ఉన్నారు, అయ్యా దేవాది దేవుడు మీరు నాతో మాట్లాడిన ఎడల నా కష్ట సమయములో నేను నన్ను పరీక్షిస్తున్న ఈ యొక్క సాతాను నన్ను ఈ యొక్క వేళల్లో యోబు గారికి వచ్చినంత కష్టము ఆనాడు ఆ కాలంలో మరి ఏ ఒక్కరికి రాలేదు. నాయన ఈ కాలములో యోబు గారి అంత కష్టము నీకు వచ్చిందనుకో, నువ్వు నిలబడలేవు, వండలేవు. ఆయన యొక్క సమస్తమును కోల్పోయిన వాడు యోబు గారు. ఆయన అంటున్నాడు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడిన మేలు, దేవుడు నాతో వాదించినా పర్వాలేదు, అదైనా నాకు మేలు. ఎందుకంటే ఈ సాతాను దేవునితో చేసుకున్న ఒప్పందములో నేను నలిగిపోతున్న సందర్భములో, సమస్తమును వదిలిన సందర్భములో, సమస్తము కోల్పోయిన దిక్కు లేని వాడినయి నేను ఆ యొక్క బూడిదలో నేను నలుగుతూ, బూడిద పైన పోసుకుంటూ, చెల్ల పెంకుతో నేను గీకుకుంటున్న సందర్భంలో ఒకవైపు నన్ను హేళన చేసిన వారు ఉన్నారు, నా ప్రాణ స్నేహితులే వచ్చి నన్ను హేళన చేశారు, ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉన్నావురా, వదిలే దేవుడిని అని యోబు గారితో మాట్లాడిన సందర్భం. తన యొక్క కట్టుకున్న భార్య కూడా ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉన్నావు, ఇకనైనా దేవుడిని నువ్వు వదిలిపెట్టు ఆయన సందర్భం ఉన్నది. ఆయన దూషించిన సందర్భం ఉన్నది. సాతాను తనని అనగదొక్కిన సందర్భం ఉన్నది. ఉక్కిరి బిక్కిరి కలిగిన వాడై ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న యోబు గారు అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడినా మేలు, దేవుడు నాతో వాదించినా పర్వాలేదు. దేవుడు అంటున్నాడు, సాతానుతో అంటున్నాడు, నా బిడ్డ యోబు ఈ భూలోకములో అంత నీతిపరుడు ఎవడు లేడు. చూడు అంటే ఈ యొక్క మాటలో దేవుడు యోబు గారిని ఎంత మెచ్చుకున్నాడో ఈ మాటలో మనకు అర్థమవుతుంది. యోబు గారు అంత నీతిపరుడు ఎవడు లేడంట. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను అంటున్నాడు, యోబు గారంతా నీతిపరుడుగా నువ్వు ఉండాలి నా దేవాది దేవుడు నేను ఆశపడుతున్నాడు. యోబు గారిలాగా నువ్వు జీవిస్తావా? యోబు గారులాగా కనీసం ఆయనలో కనీసము కొద్దో గొప్పలు నువ్వు జీవించగలిగి ఆయన ఎందుకు నడవడికలు నడిచిన వాడి అయితే దేవుని యొక్క ప్రేమను పొందుగా. ఆయన ఏ విధంగా అయితే యోబు గారు దేవుడు నాతో మాట్లాడిన మాటలు నాకెంతో మేలుకరంగా ఉంటుంది. ఒకవైపు సాతాను నన్ను వాదిస్తూ, నన్ను బంధిస్తూ, నన్ను హింసిస్తున్నా, దేవునితో నేను వాదించిన, దేవుడు నాతో వాదించిన, ఒకవైపు సాతాను నన్ను వాదించినా పర్వాలేదు, దేవుడు నాతో మాట్లాడితే నాకెంతో మేలు అంటున్నాను. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని,
ఆ దేవాది దేవుడు నువ్వు ఆశపడుతున్నావా? ఆ దేవాది దేవుడి ద్వారా నువ్వు ఆశపడిన వాడివైతే, ఆశ కలిగిన ప్రాణముతో నువ్వు వచ్చినట్లయితే ఆ దేవుడు ఈరోజే నీ యొక్క ప్రార్థన అనే యొక్క ప్రార్థనతో నువ్వు తలపెట్టగానే నీతో మాట్లాడునుగాక. కూర్చున్న బిడ్డలతో, ప్రతి విశ్వాసులతో ఆ దేవాది దేవుడు ఏక మనస్సుతో మనస్ఫూర్తిగా సంపూర్ణముగా మీతో మాట్లాడునుగాక. ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడునుగాక. రెండో మాట అంటున్నాడు, అదే యోబు గ్రంథంలో 22వ అధ్యాయము 21వ వచనం అంటూ ఉన్నాడు. ఏది మేలు అనేది తెలియపరుస్తూ ఉన్నాడు. మరొకసారి యోబు గ్రంథము 22, 21వ వచనంలో మనం చూసినట్లయితే ఆ దేవాది దేవుడు ఏది మేలు అనేది మనకు తెలియపరుస్తున్నాడు. దేవాది దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈరోజు ఈ వాక్యం ద్వారా రెండవ మాట కలిగి తెలియజేస్తున్నాడు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును. ఏమంటున్నాడు తల్లి? మన చెప్పండి తల్లి నాతోనైనా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును అంటున్నాడు. ఈ యోబు గ్రంథములో ఆనాడు ఆ కాలములో యోబు గారి ద్వారా మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ గ్రంథములో ఆయనతో సహవాసము చేసిన ఎడల యోబు గారికి ఎంతో మేలు జరిగినది. ఆయన ఎంతైతే కోల్పోయాడో అంతకంతగా రెండింతగా దేవాది దేవుడు అందజేశాడు. అదే చాలదు కదా ఆమె, అంతకంటే భాగ్యం ఇంకేముంది? కోల్పోయిన దానికంటే రెండింతలు ఇచ్చిన ఆ దేవాది దేవుడు ఇచ్చే మేలు కంటే ఇంకేమి కావాలి మనకు? ఆనాడు యోబు గారికి అంతకంతకు డబలంతలు ఇచ్చిన దేవాది దేవుడు యోబు గారి యొక్క జీవితంలో మేలుకరముగా చేసినాడు. యోబు గారు ఆ విధంగా ఎన్నెన్నో మేలులు పొందాడు. అదే విధముగా ఆయన అంటున్నాడు, ఆయన యొక్క మేలులంట నువ్వు ఆయన యొక్క మేలు నువ్వు పొందుకున్నటువంటి నువ్వు ఎలా ఉంటావంటే ఆనంద భరితులై సంతోషముగా నువ్వు కేరింతలతో నువ్వు ఉందుగాక. అలాగ నీకు మేలు కలుగును. ఆ కింద అంటున్నాడు, ఆనాడు ఆ యొక్క యోబు గారు దేవుని యొక్క సహవాసము చేసిన ఎడల నాకు మేలు కలుగుతూ ఉన్నది, మేలు కలుగును. మీరు ఏమనుకున్నా, ఏమి దూషించినా, సమస్తము నన్ను హేళన చేసినా, చులకన చేసినా పర్వాలేదు అని యోబు గారు పట్టినది పట్టుకొని పట్టు వదలకుండా ఆ దేవాది దేవుని వైపే ఆనుకున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఎన్నో మేలులు పొందాడు. రోజు దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా అటువంటి మేలులు నువ్వు పొందుకోవాలని ఆ దేవాది దేవుడు నీకు మేలులు నీకు చేయాలని ఆ దేవుడు నీ వైపు చూస్తూ ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఆశపడిన వాడివైతే, అటువంటి మేలులు నువ్వు పొందుకోవాలనుకుంటే, అటువంటి మేలులు నీకు కావాలి అనుకుంటే ఆయన సమస్తము నీకు మేలుకరముగా నిన్ను దీవించుగాక. అటువంటి మేలులు నీకు అంతకు డబలింతలుగా నీకు దేవాది దేవుడు నీకు మేలులు కల్పించుగాక. ఈరోజు ఆ దేవాది దేవుడు ఏది మేలు అనే వాక్యాన్ని ఈ దేవాది దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు ఈ గ్రంథములో. నీకు ఏది మేలంటే మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడు తల్లి? ఒక మాట, ఫస్ట్ మాట ఏమన్నాడు? దేవునితో మాట్లాడిన మేలు, దేవునితో సహవాసము చేసిన మేలు అని రెండో మాట చెప్పాడు. మూడో మాట అంటూ ఉన్నాడు ఆయన దేవాది దేవుడు, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో మేలు అంటూ ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథము 34:9 యెహోవా భక్తులారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని అనుసరిస్తున్నా, దేవుని నామములో స్మరిస్తున్నా, దేవుని యొక్క నడవడికలో నడుస్తున్నా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా నడుస్తున్నా ప్రియమైన నా యొక్క భక్తులారా, భయభక్తులు కలిగిన వారి అయితే మీ జీవితంలో నేను ఎన్నెన్నో మేలులు మీకు నేను చేస్తాను అని అంటూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా.
ఈ కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, యెహోవా భయభక్తులు కలిగిన వారా, భక్తులారా, భయభక్తులతో మీరు కలిగిన ఉండిన ఎడల నేను మీకు ఎన్నో రకములైన మేలులు మీ జీవితంలో నేను చేస్తానని ఆ దేవాది దేవుడు దావీదుకు తెలియజేసినట్టు ఈరోజు ఈ కాలంలో మనకి దావీదును అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలని, ఆయన ప్రియమైన బిడ్డలుగా నువ్వు నడుచుకొని వెళ్ళాలని, నువ్వు భయభక్తులు కలిగిన వాడివైతే, ఆయన వైపు నువ్వు నడిచిన వాడివైతే, ఆయన వైపు నువ్వు దూసుకొని వెళ్ళిన వాడివైతే నీ జీవితంలో ఎన్నెన్నో మేలుకరమైన మేలు పొందుగాక. అటువంటి మేలు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. పొందుకోవాలనుకుంటున్నావా? ఒకసారి ఆ దేవాది దేవుడు వైపు నువ్వు చూడుతాను. అలాగే చూస్తా ఉన్న దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు ఉంచిన ఎడల మీకేమి కలుగజేస్తూ ఉన్నాడంటే, ఆయన అంటున్నాడు, ఆయన ఏదో భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదు అంటున్నాడు. ఫస్ట్ అంట ఆయన ఏదో భయభక్తులు గలవారుగా ఉండాలంట. ఆయన ఏదో భయభక్తులు కలిగిన వారుగా నువ్వు ఉంటే, ఆయన యొక్క మార్గంలో నువ్వు నడుచుకున్న వాడివైతే, దేవుని యొక్క బిడ్డలు నువ్వు అనుకున్న వాడివైతే, దేవుని ఎందు నడవడికలు నువ్వు నడిచిన వాడివైతే నీ జీవితంలో మేలుడు చేస్తాడంట. రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు, ఆ కేంద్రాన్ని అలాగే అంటున్నాడు తల్లి, ఆయన ఎందు భయభక్తులు మీరు ఉంచుడి, ఆయన ఎందు మీరు భయభక్తులు గలవారుగా మీరు ఉండాలి అని ఆశపడుతున్నారు. పిల్లలు ఆకలి కోసం ఎదురు చూస్తాయంట, కానీ వాటికి కొదువు ఉంటుందో ఏమో, కానీ దేవాది దేవుడు సింహ గర్జనతో ఉన్న మన దేవాది దేవుడు ఒక కొలిచిన వాడివైతే, ఆయన యందు నువ్వు స్మరించుకుంటూ ముందుకు వెళ్ళిన వాడివైతే, సింహపు పిల్లలు ఆకలి కొనినా పర్వాలేదు, వాటి ఆకలి నేను తీరుస్తాను, కానీ సింహపు పిల్లల వలె మీరు ఉండాలని ఆ దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. సింహపు పిల్లలు ఎలాగైతే వాటి ఆకలి నేను తీరుస్తానో తన తల్లి ద్వారా, నేను ఈరోజు కూడా సింహపు పిల్లలైన మీరు కూర్చున్న విశ్వాసులు, ఈ వాక్యాన్ని వింటున్న ఆ యొక్క ఛానల్ ద్వారా బిడ్డలు, సింహపు గోత్రము, యూదా గోత్రపు సింహమైన మన దేవాది దేవుడైన యేసు ప్రభు వారి పిల్లలు అంట. మీరు ఎవరు తల్లి? మీరు సింహపు పిల్లలు. మీరు ఏ దానికి జడియకూడదు, ఏ దానికి భయపడిన అవసరం లేదు. సింహపు పిల్లల వలె మీరు గర్జించిన సింహపు పిల్లలు ఎలాగైతే ధైర్యముగా ఉంటాయో, సింహము ఎలాగైతే గర్జిస్తూ సింహము ఎలాగైతే ధైర్యంగా ఉండి ఆ యొక్క అడవినంతా తన యొక్క ఆధిపత్యములు ఉంచుకుంటుందో, ఈరోజు యూదా గోత్రపు సింహపు పిల్లలైన మనము మన దేవాది దేవుడైన యేసు ప్రభు వారు, ఆ యూదా గోత్రపు సింహం నుంచి వచ్చిన యేసు ప్రభు వారి పిల్లల వలె నువ్వు ఉండాలని, ఆకలి కొనినావో సరే ఈ ఆకలి తీర్చేవాడిగా ఉన్నాడు. నీ ఆకలి తీర్చి నీకు ఎంతో మేలుకరముగా నీకు మేలు కలగజేస్తాడు. యెహోవాను ఆశ్రయించిన వారికంట ఏ మేలు కుదువ ఉండదంట. ఈ యొక్క కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు నాయన. ఈ కీర్తనల గ్రంథంలో 34వ అధ్యాయము 9వ వచనములో ఏమని తెలియజేస్తున్నాడంటే, సింహము పిల్లలు ఆకలి కొనినా వాటి ఆకలి నేను తీరుస్తాను. సింహపు అయినా ఆ యొక్క అడవిలో సింహము గర్జించిన విధముగా ఎలాగైతే ధైర్యముగా అడవనంతా తన యొక్క ఆధిపత్యంలో ఉంచుకుంటుందో, ఈరోజు యూదా గోత్రపు సింహం నుంచి వచ్చిన నేను, యేసు ప్రభు వారినైన నేను, నా పిల్లలు ఎలా ఉండాలంటే ఏ దానికి భయపడకూడదు, ఏ దానికి కొదువ లేదు, నాకు తక్కువ ఉన్నదే నువ్వు భయపడకూడదని ఆ దేవాది దేవుడంట ఆయన ఆశ్రయించిన వారికంట ఏమి కొదువ లేకుండా చేసి మీకు మరింత మేలు జరిగే విధంగా మిమ్మల్ని చూస్తాడంట, కల్పిస్తాడంట ఆ దేవాది దేవుడు. అటువంటి కల్పించిన అవకాశాలు ఇస్తున్నా, మన యొక్క జీవితంలో ఎన్నెన్నో మేలులు చేస్తున్న ఆ దేవాది దేవుడికి మరొక్కసారి దేవుని వైపు మీరు చూడాలని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీరు చూచును గాక. అలాగే కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు జనానికి ఆ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, ఎంతో మేలు నా మాట వింటే
దేవాతి దేవుడు దావీదుతో చెబుతూ ఉన్నాడు, దావీదు, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి రాజు అయిన దావీదు, ఈ ఇశ్రాయేలు జనాంగానికి చెప్పు, ఈ ఇశ్రాయేలు జనాంగము నా మాట వినిన ఎడల వాళ్ళకి నేను ఎంతో మేలు కలుగజేస్తాను అని, నా మాటలు వినిన ఎడల వాళ్ళకి మేలు కలుగునని ఆ దేవాతి దేవుడు ఆనాడు ఆ కాలంలో తెలియజేస్తున్నాడు. ఏ కాలంలో? ఇశ్రాయేలు జనాంగానికి దావీదు ఒక మహారాజుగా ఉన్నప్పుడు పరిపాలిస్తున్న వేళలో దావీదు ద్వారా ఇశ్రాయేలు జనానికి తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగమా నా మాట వినండి, మీ జీవితంలో ఎన్నెన్నో మేలును కలుగజేస్తాను. ఆనాడు మోషే ద్వారా ఐగుప్తు చెర నుండి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వైపు మిమ్మల్ని మోషే ద్వారా నడిపించానే, నీరు అడిగితే ఇచ్చానే, మాంసము కడుపు నిండా పెట్టానే, ఆకలి తీర్చానే, మన్నా ద్వారా ఆహారములు తీర్చానే, మీకు సమస్తం ఏమి కావాలో నేను తీర్చానే, 40 సంవత్సరంలో మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాల్చి కాపాడుకుంటూ మోషే ద్వారా తీసుకొచ్చాను. మీ జీవితంలో ఎన్నెన్నో మేలు నేను జరిగించినందుకు మరొకసారి దావీదు ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు జనాంగమా, దావీదు చెబుతున్నాడు వినండి, ఇశ్రాయేలు జనాంగమా నా మాట వినిన ఎడల మీ జీవితంలో ఎన్నెన్నో మేలులు జరుగుతుందురుగాక. ఇలాగే ఈ యొక్క సమయంలో, ఈ కాలంలో మీ జీవితంలో కూడా మీరు దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క నడవడికలు నడిచిన వారి అయితే, ఆయన వైపు మీరు వెళ్ళినట్లయితే, ఆయనతో ప్రార్థనతో ఏకీభవించి ఆయన బోధ అడిగినట్లయితే, ఆయన వాక్యం అనుసరించిన వారి అయితే మనస్ఫూర్తిగా ఆయన అంటూ ఉన్నాడు, మీరు నా మాట వినిన మీ జీవితంలో నేను మేలులు చేయొచ్చునుగాక. అటువంటి మేలులు నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మార్గంలో నడిచిన ఎడల మనకు మేలు. ఓకేనా? సరే, దేవుని యొక్క మార్గములో నువ్వు నడిచిన ఎడల, దేవుని యొక్క మాటలు, ఆ యొక్క మాటలు విని ఆయన మార్గంలో నడిచిన ఎడల అయితే, ఈ వాక్యము ద్వారా ఆయన మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో మరొక్కసారి ఇంకా మరిన్ని మేలును పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి మేలును పొందుకోవాలి ఆయన వైపు నువ్వు తేరి చూడునుగాక. తేరి చూచేవాడివైతే, ఆయన వైపు నువ్వు వెళ్ళిన వాడివైతే నీ జీవితంలో కొదువలేని, ఇలువ కట్టలేని, ఎన్నెన్నో విస్తారమైన నువ్వు లెక్క కట్టలేని నీ జీవితంలో నువ్వు మేలులు పొందుగాక. ప్రతి ఒక్క విషయములో, మళ్ళా చెప్పడతారు, ప్రతి ఒక్క విషయములో దేవుణ్ణి ఆశ్రయించుట మనకు మేలు అంటూ ఉన్నాడు దేవాది దేవుడు. నువ్వు కూడా దేవుడి యొక్క నడవడిలో నడిచిన వాడివైతే ప్రతి ఒక్క విషయంలో దేవుని నువ్వు ఆశ్రయించాలని, ఆయన వైపు నువ్వు చూడాలని ఆశ కలిగిన ప్రాణమును దేవాది దేవుడు తృప్తి పరిచే విధంగా అంటున్నాడు. ప్రతి ఒక్క విషయంలో ఆయన మార్గంలో ఆశించిన వాడివైతే, ఆయన వైపు ఆశ్రయించిన వాడివైతే మనుషుల వైపు నీకు ఏమీ జరగదు. దేవుని ద్వారా నువ్వు ఆయన యొక్క నడవడికలు నడుస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో ఇంకా మేలు ఎన్నెన్నో పొందుగాక. నీ యొక్క కుటుంబంలో ఆర్థికపరమైన పరిస్థితులు ఉన్నాయా? ఆర్థికమైన పరిస్థితుల నుంచి నేను తప్పించు కొని నీకు మేలు జరిగించుగాక. నీ భర్త ఒకవేళ తాగుపోతే తిరుగుబోతూ ఉంటున్నాడేమో, నువ్వు దేవాది దేవుని వైపు నువ్వు ఆశ్రయించి ఆయన ప్రార్థనతో వేడుకొని నువ్వు మొరపెట్టినైతే నీ భర్త మారునుగాక. అటువంటి మేలు నువ్వు పొందుగాక. నీ బిడ్డ యొక్క భవిష్యత్తు ఆ దేవాది దేవుడు నిన్ను ఉన్నత శిఖరాల వైపు తీసుకొని వెళ్ళి నీ యొక్క బిడ్డ యొక్క విషయంలో ఆ దేవాది దేవుడు మేలులు జరిగించుగాక. ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు. అటువంటి మేలులు నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావు. మరొకసారి ఆ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు ఏమంటే, సహోదరులారా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
సహోదరులారంటే దేవుని యొక్క నడవడికలో నడిచిన బిడ్డలారా, దేవుని యొక్క మాటను సూచన తప్పకుండా నడుస్తూ ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న బిడ్డలారా, దేవుని వాక్యమును నిరంతరము చదువుతున్న బిడ్డలారా, దేవుని యొక్క నిత్యము ప్రార్థనతో నువ్వు కనిపెట్టుకుంటూ ఆయన వైపు ప్రార్థన చేస్తున్న బిడ్డలారా, అన్ని విషయముల యందు సహోదరులారా ఒకరినొకరు పట్ల ఐక్యత కలిగి ప్రేమించుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఐక్యత కలిగి ఒకరినొకరు బాధలు అర్థం చేసుకుంటూ ఆయన వైపు మీరు వెళ్ళినట్లయితే ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తన గ్రంథం ద్వారా ఆనాడు దావీదు తెలియజేసినట్లు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఈ కాలంలో మీకు తెలియజేస్తున్నాడు. కూర్చున్న విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క పరలోక రాజ్యం వైపు చూపే స్వార్థ ఛానల్ చేస్తున్న బిడ్డలారా, మీకు ఒకటే అంటున్నాడు, సహోదరులారా ఐక్యత కలిగి జీవించండి, నివసించండి, ఒకరినొకరు కొట్టుకోకండి, ఒకరినొకరు దూషించుకోకండి, ప్రేమ కలిగి జీవించండి, ఆయన ఒక నడవడికలో నడవండి, ఆయన వైపు చూడండి. ద్వేషము వద్దు, కోపములు వద్దు. ఆయన వైపు నువ్వు నడిచిన వాడివైతే, ప్రేమ అనురాగముతో నువ్వు వెళ్ళిన వాడివైతే సమస్తమును మేలుడు పొందుకొందుగాక. ఐక్యత కలిగి నువ్వు జీవించాలి. దేవుని బిడ్డలైన నువ్వు ఐక్యత కలిగి జీవించిన ఎడల సమస్తము ఆయన యందు ఐక్యత కలిగి ఒకరినొకరిని అర్థం చేసుకొని ఆయన వైపు నువ్వు ముందుకు వెళ్ళాలని ఆ దేవాది దేవుడు ఆశపడి ఐక్యత కలిగి జీవిస్తే, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగితే ఇన్ని రకాలైన మేలులు నువ్వు పొందుకుంటావని ఆశపడుతూ ఉన్నాడు. ఓకేనైనా? ఏది మేలు అనే యొక్క వరుసగా ఇన్ని మేలులైన విషయాలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మీకు తెలియచేశాడు. దేవుని యొక్క మాటలాడినా పర్వాలేదు అంటున్నాడు, అది మేలంట. దేవునితో సహవాసం చేసిన అది మేలంట. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఎడల మేలంట. ఆయన ఒక విషయంలో, ఆయన మార్గంలో ప్రతి ఒక్క విషయంలో నడిచి ఆశ్రయించిన వాడివైతే మేలంట. సహోదరుల ఐక్యత కలిగి జీవించుట, ప్రేమ అనురాగములు పంచుకొని ఒకరినొకరు సర్దుకొని పోతూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా ఒక రకమైన మేలంట. ఇన్ని రకాలైన మేలులను ఆయన మాట వినిన ఎడల ఇశ్రాయేలు జనాంగం వినినట్టు మీరు కూడా వింటేనే ఇన్ని రకాలైన మేలును పొందుకోవాలని ఇష్టపడుతుంది. ఆయన ఒక మాట వినకపోతే ఏమవుతుంది తెలుసా? వాక్యంలో అటువంటి ప్రయాసము నీకంటూ నీ వ్యక్తిగతంగా ఉండకూడదని ఆశపడుతున్నాడు. అటువంటి ప్రయాసము దేవుని వైపు నువ్వు ప్రయాస పడినట్లయితే నీ జీవితంలో ఎన్నెన్నో మేలు నేను కలగజేస్తానని ఆశపడుతూ ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. అటువంటి నువ్వు నీ యొక్క ప్రయాస భారం ఎట్లంటే దేవుని వైపు వెళ్ళేటట్టుగా, దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క నడవడులు నడుస్తూ ఆయన ఏదో ప్రయాసపడే వాడిగా నువ్వు ఉండినట్లయితే నీ జీవితంలో మరిన్ని మేలును పొందుకోవాలి. నీ కుటుంబంతో పాటు నీ అనుకునే వారికి నువ్వు ఎవరి వాళ్ళ యొక్క బాగుండాలి, అందరి జీవితాలు అనుకుంటావా? నువ్వు బాగుండాలి, పక్కనోళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి అని ఆశ కలిగిన ప్రాణమతులు ఉన్నట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయన ప్రయాసముతో ఆయన ముందు నువ్వు ప్రయాసపడి ఉండినట్లయితే నీ జీవితంలో ఎన్నెన్నో మేలు నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని దేవునికి అప్పచెబుతూ